హిందూపూర్లో వందే భారత్కు ప్రమాదం తప్పింది. దేవరపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఎద్దును వందే భారత్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. అక్కడికక్కడ ఎద్దు మృతి చెందింది. ఘటనలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ముందు భాగం దెబ్బతింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళుతుండగా ఘటన జరిగింది. ప్రమాదం కారణంగా గంటపాటు ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ జనతన్. విజయ్, ఏ టైంకి జరిగింది? ప్రస్తుతం ట్రైన్ స్టార్ట్ అయిందా? ఏం చెప్తున్నారు రైల్వే అధికారులు? సతీష్, ఈరోజు బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్తున్న, అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కి ఘోర ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు 11:30 హిందూపూర్ తర్వాత దేవరపల్లి రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ లో ఒక ఎద్దు, అంటే ట్రాక్ దాటుతున్నాడు, బలంగా వందే భారత్ ట్రైన్ ఢీకొనడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ముందు భాగం అయితే చాలా వరకు దెబ్బతినింది. అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ ని అక్కడే ఆపి తర్వాత మరమ్మతులు చేసిన తర్వాత దాదాపు 1 గంట పాటు ఆలస్యంగా అక్కడే దేవరపల్లి రైల్వే స్టేషన్ లోనే ఆపి తర్వాత మరమ్మతులు చేసి తర్వాత ట్రైన్ కదిలింది. అయితే ఈ రోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదం ఒక్కసారిగా రైల్వే అధికారులు అయితే ఉలిక్కి పడే విధంగా చేసింది. అయితే మనకు తెలిసిందే, వందే భారత్ ఎక్స్ప్రెస్ అతి ఫాస్ట్ గా పోతుంది. అంత ఫాస్ట్ ఒక ఎద్దు రావడంతో, ఎద్దు గుద్దడంతో ఎద్దు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అయితే ఈ ప్రమాదంలో ఎద్దు మినహా ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. దాదాపు వందే భారత్ లో ఆ సమయంలో దాదాపు 400 నుంచి 450 మంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తున్నారు. మరి కాసేపట్లో ఏ రకంగా బెంగళూరు చేరుతుందనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంతో ఏమీ జరగకపోవడంతో అధికారులు అయితే పూర్తిగా ఊరు పీల్చుకున్నట్లే. అంటే ఈ ప్రమాదం సంఘటన తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులకు అక్కడికి వచ్చి దాదాపు పరిశీలించి ట్రైన్ కి మరమ్మతులు చేసిన అనంతరం ట్రైన్ అయితే మూవ్ అయింది. అది ఈ తర్వాత 1 గంట సేపు ఆలస్యం అయిందని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ విజయ్.